నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మహేష్. వార్తలోని ముఖ్యాంశాలు. శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, వరద ఉధృతిలోనూ ఆగని పనులు. సూర్యాపేటలో మున్సిపల్ సిబ్బందికి సరుకుల పంపిణీ, సిబ్బందికి నిత్యావసరాలను అందజేసిన మంత్రి జగదీష్ రెడ్డి. ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ఆసుపత్రుల ఏర్పాటు, వెల్లడించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి. మెహదీపట్నంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత, అధికారులతో వాగ్వాదానికి దిగిన యజమాని. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన, పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి వరద ఉధృతితో పోటీ పడుతూ పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద 10,50,000 క్యూసెక్ల వరద వచ్చినా పనులు ఆగలేదు. కార్మికులకు బాడీ సేఫ్టీ బెల్ట్ సమకూర్చి 2 పడవల్లో గజయితగాలను రంగంలోకి దించి స్పిల్వే బ్రిడ్జి పనులు శరవేగంగా చేస్తుండటంతో నవంబర్ నాటికల్లా ఇది పూర్తి కానుంది. గత సర్కారు హయాంలో గోదావరిలో కేవలం 10,000 క్యూసెక్ల ప్రవాహం ఉంటే చాలు పనులు నిలిచిపోగా ఇప్పుడు 10,50,000 క్యూసెక్ల కంటే అధికంగా వరద వచ్చినా పనులు నిర్విఘ్నంగా శరవేగంగా కొనసాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద ఈ నెల 12 నుంచి 20 తేదీ వరకు అతి భారీ వర్షం కురవడంతో 9 రోజులు పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. వర్షాలు తగ్గడంతో 21న పనులు పునఃప్రారంభం కాగా అదే రోజు పోలవరం ప్రాజెక్టు వద్దకు 19 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. అంత ఉధృతిలోనూ మొదలైన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు సుమారు 15 లక్షల నిధులతో మంత్రి జగదీష్ రెడ్డి నిత్యావసర సరుకులు, రెయిన్కోట్లతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. 72 మంది సిబ్బందికి సరుకులు, 600 మందికి రెయిన్కోట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ శ్రీనివాస్, జిల్లా గ్రంథాల చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు నగరాలు, పెద్ద పట్టణాలకే పరిమితమైన కోవిడ్ కేంద్రాలను చిన్న స్థాయి పట్టణాలకు విస్తరిస్తున్నామని, దీనివల్ల గ్రామీణ ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో కోవిడ్-19 జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో నారాయణస్వామి మాట్లాడుతూ మొదటి విడతలో పలమనేరు, పీలేరు నియోజకవర్గం కలికిరి కేంద్రంగా కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రెండో విడతలో సత్యవేడులో కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభిస్తామన్నారు. కోవిడ్ మృతుల అంత్యక్రియలకు ప్రజలందరూ సహకరించాలని, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో స్పందించాలని కోరారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పడమటి ప్రాంతాలలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణకు మదనపల్లిలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మీకందరికీ కూడా తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్ అనే వ్యాధి, కరోనా వైరస్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా దానికి జీవించి దానికి పోరాటం చేసే కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు కూడా మొదటి నుంచి కూడా మనందరూ కూడా ఈ కరోనా వ్యాధితో మనం పోరాడాలి, దాంతో కలిసి జీవించాలని కూడా చెప్పారు. ఈరోజు పెద్దలు మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఢిల్లీలో చాలా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు కలెక్టర్ గారు అయితే నిరంతరం ఈ కోవిడ్ పైన రాత్రి పగలకుండా పనిచేస్తూ ఉంటారు. డాక్టర్లు, నర్సులు, శానిటైజర్ వర్కర్స్ కానీ, పోలీసు సిబ్బంది కానీ వాళ్ళు ప్రాణాలు తెగించి కూడా మనకు ప్రాణభిక్ష పెడుతూ వాళ్ళు ముందుకు సేవ చేస్తుంటారు. ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు, పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ చెప్పినట్టు కోవిడ్ అనేది ఇంతకుముందు ఏ జిల్లాలో ఎక్కువైందో అక్కడ తగ్గుముఖం పడుతూ ఉంది. మన జిల్లాలో ఎక్కువ టెస్టులు చేశారు. ఇప్పుడు కొన్ని రోజుల్లోనే మనకు కూడా తగ్గుముఖం పడుతుందని ఒక ఆశాభావం మనకు కూడా ఉంది. దాన్ని ఏ విధంగా తగ్గించాలని దృష్టితోనే మాట్లాడి అన్ని దగ్గర కూడా కొన్ని సెంటర్లు పెట్టాలని చెప్పేసి పెద్దలు మన ఎమ్మెల్యే మదనపల్లి ఎమ్మెల్యే గారు కోరిక మేరకు అక్కడ కూడా కోవిడ్ సెంటర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా పలమనేరులో కూడా పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సత్యవేళలో కూడా పెట్టాలనుకున్నారు, కానీ కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆదిమూలం గారు గట్టిగా పట్టుబెట్టినా అక్కడ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉంది. వారు మాట్లాడమన్నారు. అక్కడ కూడా సరి చేస్తే అక్కడ కూడా ఒక సెంటర్ పెట్టే కార్యక్రమం చేయబోతున్నారు. కాబట్టి మీ అందరి సహకారం ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా భోజన వ్యవస్థ కానీ, వారికి ట్రీట్మెంట్ విషయంలో కానీ, ఈవెన్ మన ప్రైవేట్ హాస్పిటల్ కూడా మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారు కలెక్టర్ గారు సూచనల మేరకు పనిచేస్తామని కూడా చెప్పడం జరిగింది. అందరూ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళ పేషెంట్తో మాట్లాడుతున్నారు.
వారికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక బాధాకర విషయం ఏమంటే చనిపోతే ఆ బాడీని తీసుకుని పోయేదానికి గ్రామస్తులు సహకరించట్లేదు. కానీ దాంట్లో ఇంతకుముందు కూడా చెప్పాను, 4 గంటలు 5 గంటలే, కానీ వాళ్ళు సహకరించండి. వాళ్ళ తల్లిదండ్రులకి సంతోషపెట్టేటట్టు ఆ గ్రామస్తులు కూడా సహకరించండి. వాళ్ళ భూముల్లో కూర్చుకునేదానికైనా సహకరించాల్సిందిగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ కూడా ఈ కోవిడ్ సెంటర్కి కన్వీనర్గా భాస్కర్ రెడ్డి గారు కూడా పనిచేస్తున్నారు. వారి సేవలు అందరి సేవలు కూడా మీరు గుర్తించి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషం ఉండాలని దేవుని ప్రార్థిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలకు జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. మెహదీపట్నంలోని ఎన్ఎండిసి వద్ద అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. 2019 నుండి ఇప్పటి వరకు 4 నోటీసులు ఇచ్చినా భవన నిర్మాణం ఆపలేదని అధికారులు చెబుతున్నారు. భవనాన్ని కూల్చివేయడంతో యజమాని జీహెచ్ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. असिस्टेंट सिटी प्लानर हूँ। ये जो है हुमायूं नगर में ये जो फंक्शन हॉल के बाजू, कोहिनूर फंक्शन हॉल के बाजू स्टिल्ट प्लेस 5 फ्लोर्स की अनऑथराइज कंस्ट्रक्शन बिल्डिंग बना रहे हैं। इनको जितने नोटिस देना था हम दिए हैं। हमारे जो हायर अथॉरिटीज़ के आर्डर के ऊपर विद पुलिस हेल्प जो है हम जो है डिमोलिशन कर रहे हैं। ये टोटल बिल्डिंग 6 मंजिला बिल्डिंग अनऑथराइज है। ओके सर, नोटिस पूरे नोटिस रिक्वायर्ड नोटिस, मतलब जितने नोटिसों की ज़रूरत रहती है, फर्स्ट नोटिस 461(1) लेता वो दिए हैं। उसके बाद जो 461(1) बोले तो जो डॉक्यूमेंट्स कॉल पर आप काम रोकिए, जो काम कर रहे हैं उसका कोई परमिशन है तो दीजिए। उसके ऊपर आप जो है रिस्पॉन्ड हुए तो 452(1) दिए। 452(1) अंडर सेक्शन जो है HMC एक्ट बोले तो आप जो काम कर रहे हैं रोक दीजिए 7 डेज़ के अंदर। उसको आप रिस्पॉन्ड नहीं हुए। उसके बाद 452(2) दिए। आप जो है हम रिपीटेड बोलते जा रहे हैं कंस्ट्रक्शन नहीं रोक रहे हैं बोले सर। उसके बाद भी नहीं रोके तो जो है 18 तारीख को जो है हमारे हायर अथॉरिटीज़ के इंस्ट्रक्शन के ऊपर 636 नोटिस दिए। 24 घंटे के अंदर जो है आपका अनऑथराइज कंस्ट्रक्शन निकाल दो बोले। तो वो क्या करे बोले तो हमारे हायर अथॉरिटीज़ को जो अप्रोच हो के 3 दिन का टाइम पूछे, 3 दिन में हम ही निकाल देते बोल के बोले। और 3 दिन कंप्लीट होने से पहले हाई कोर्ट को जाके एक जो है WP फाइल करे, एक गलत WP फाइल करे। तो हमारे जो हाई कोर्ट के MSc जो होते हमारे नीली अशोक कुमार सर, उन्होंने जो है जस्टिस से 24 आवर्स का टाइम लिए। वो परसों अप्लाई फाइल करे थे। कल सुबह में जो है जस्टिस साहब भी जो है इनके केस को जो है डिसमिस कर दिए हाई कोर्ट में। उसके बाद वो कहे कि आप एक्शन ले सकते। आज हम जो है पुलिस के हेल्प से आके जो है अनऑथराइज कंस्ट्रक्शन को डिमोलिश कर रहे हैं। थैंक यू सर। सर सब इल्ज़ाम गलत है। उसके खिलाफ जो है मैं क्रिमिनल केस बुक करने वाला हूँ। अगर उसको अकल है या आप जो है पूछना है, अगर वो पैसे दिया तो जैसे भी कुछ आओ बोलो। हाँ, उन्हें जो है झूठा मुझे बदनाम क्यों करा। तो डिमोलिशन कंप्लीट होने के बाद मैं डिफेमेशन सूट उनके अगेंस्ट में डालने वाला हूँ, मुझे बदनाम करे बोल के। आपको मीडिया वालों को पूछना चाहिए उन्हें पैसे दिया क्यों, दिया तो एविडेंस क्या है। ACP के पास जाओ बोलो, आपको बोलने की ज़रूरत नहीं है। और मैं जो है ये डिमोलिशन के बाद डिफेमेशन सूट डालने वाला हूँ। थैंक यू। जो आपके पास क्वेश्चन। కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ శరత్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో గ్రామ పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. దాతల సహకారంతో పల్లె ప్రకృతి వనాలను పచ్చదనంతో కలకలలాడే విధంగా చూడాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కలు 100% సంరక్షించాలని కోరారు. అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంగా వివరించిన పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని DLPOని ఆదేశించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర పోలీస్ కార్యాలయానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున 20 లక్షల విలువ గల అంబులెన్స్ను అందజేశారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ రవిమోహన్ సక్సేనా ఈ వాహనాన్ని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీధర్ రావు, వెల్ఫేర్ OSD రామకృష్ణ పాల్గొన్నారు. All the representatives, senior dignitaries from the bank, State Bank of India, who are here, the DGM, regional managers from surrounding areas. My dear colleagues who are here and members of the media, at the outset, I must really extend my heartfelt gratitude to the State Bank of India
for having coming forward to extend this kind of support to the police department, particularly in times like this. You may say it's a small gesture, but it nevertheless means a lot to us, not only in terms of being just symbolic, but also practically in reality, having an ambulance positioned at the headquarters. The police headquarters will give a lot of sense of confidence and assurance to all the staff who are based here in the headquarters and in and around neighboring areas as well. So therefore, it's really meaningful gesture, I must say. It also goes to really reassure not only the police headquarters staff, but also the department that yes, kind of work which the police has been doing in times like COVID times, which has been challenging the whole mankind, not only us around, but the whole world has been challenged. Mankind has been challenged. So in situations and times like this, when this challenge emerged and then were thrown at us, it was the policemen who was on the roads. And they were the ones who were there day and night, whether it rained, whether it shined, it was all the policemen on the roads. And when it first struck, వికారాబాద్ జిల్లా కేంద్రంలో హరితార కార్యక్రమంలో భాగంగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ మొక్కలు నాటారు. అనంతరం వికారాబాద్ మండలంలోని సర్పన్పల్లి ప్రాజెక్టులో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో కలిసి చేప పిల్లలను వదిలారు. వికారాబాద్ నియోజకవర్గం మరి సర్పన్పల్లి చెరువులో గౌరవనీయులు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు ఆనంద్ గారికి, చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు, మార్కెటింగ్ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్లకు, సొసైటీ సభ్యులకు అందరికీ నమస్కారాలు. మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఫస్ట్ టైం మన ఎమ్మెల్యే ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం ఈ యొక్క సర్పన్పల్లి చెరువులో చేప పిల్లలు వేయడం అనేది ఈరోజు మన దేశం గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా చేపల పంపిణీ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, కులవృత్తుల మీద ఆధారపడ్డటువంటి జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ మన ముఖ్యమంత్రి గారు మరి ఫ్రీగా చేప పిల్లల సీడ్ సప్లై కార్యక్రమం గడిచిన 5 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ కూడా దగ్గర ఒక 2,30,000 వరకు చేప పిల్లలు వేయాలని, ఈరోజు 1,00,000 వరకు. అయితే సొసైటీ మెంబర్స్కి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ చేపలు కౌంటింగ్ అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండి జాగ్రత్తగా కౌంట్ చేసుకోవాలి. రెండోది, చేప మరి సైజు కానీ, క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇక్కడ వీడియో కెమెరా ఉంటుంది, ఫోటోగ్రాఫర్ ఉంటాడు. ఒకవేళ మీకు నాసి రకం కానీ లేకపోతే సైజు బాగలేకపోతే రిటర్న్ పంపేయండి, వేరే తీసుకొస్తారు. అంతేగాని ఏది పడితే అది వాళ్ళు తీసుకొస్తే వేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది మీ కడుపుకు సంబంధించినటువంటి అంశం. తప్పకుండా మీరు బాగుండాలనేటువంటి సదుద్దేశంతో చేసినటువంటిది కాబట్టి మీరు దయచేసి దీన్ని జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలి. అందుకే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినాం, దీని ప్రకారం ఫాలో కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దారి పొడవునా కూడా ఎక్కడ చూసినా కానీ హరితారం చాలా బ్రహ్మాండంగా, వర్షాలు కూడా బ్రహ్మాండంగా పడ్డాయి. తప్పకుండా రైతాంగం కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కానివ్వండి, మరి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా చేతి వృత్తులు చేసుకున్న వాళ్లకు ఈ గవర్నమెంట్ అనేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టింది, మనందరం చూస్తున్నాం. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని మరి జిల్లాలో కానీ పల్లెల్లో కానీ అందరూ బాగుండాలనేదే
ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి సొసైటీ మెంబర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. నిర్మల్ జిల్లా బైంసాలోని డీఎస్పీ కార్యాలయంలో ఇటీవల కరోనాతో మృతి చెందిన ఏఎస్పీ దక్షిణామూర్తికి డీఎస్పీ నరసింహరావు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పోలీస్ శాఖలో దక్షిణామూర్తి మృతి తీరని లోటని, ఆయన మరణం అందరినీ కలిసివేసిందని డీఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఆయన అంకితభావం, క్రమశిక్షణ గలవారని, పోలీస్ సిబ్బందికి ఆయన ఆదర్శనీయమని ఏఎస్పీ దక్షిణామూర్తి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐ వేణుగోపాల్, ఎస్ఐలు బాలకృష్ణ, రాహుల్, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దక్షిణామూర్తి సారు అడిషనల్ ఎస్పీ నిర్మల్గా ఆయన చేసిన సేవలు మీ అందరికీ గుర్తు. ఎందుకంటే ఎక్కడ ఉన్నా కానీ ఆయన అందరితోన కానిస్టేబుల్ కానీ, హోంగార్డ్ కానీ, సీనియర్ ఆఫీసర్ కానీ అందరితోన కలిసిమెలిసి పనిచేస్తూ అందరినీ తమ్మి అని పిలుచుకుంటూ ఎంతో ఆప్యాయంగా ఉండేటోళ్ళు. ఆయన వర్క్ విషయంలో కూడా ఏదైనా వర్క్ ఆఫీసర్స్ ఆయనకు చెప్తే మాత్రము అది కంప్లీట్ అయ్యేంత వరకు ఎంత రాత్రి అయినా కానీ ఆయన రెస్ట్ తీసుకోకుండా ఆ యొక్క వర్క్ను కంప్లీట్ చేస్తాడు. అలాంటి ఆఫీసరు అనుకోని పరిస్థితిలో ఈ యొక్క కోవిడ్కు బలి అవ్వడము మనకే కాదు. ఎందుకంటే ఆయన మేడారం జాతరలో నేను కూడా చూసినాను. ఆయన ముందున్నాడంటే చాలు, అక్కడ అమ్మవారిని చిలకలగుట్ట నుంచి తెచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఫెరోషియస్గా ఉంటారో ఆయన ఒక్కడు వాళ్ళందరినీ కంట్రోల్ చేసేటోడు. కాబట్టి ఆయన లోటుని ఎవరం కూడా భర్తీ చేయలేము, అది తీరని లోటు డిపార్ట్మెంట్కు. కాబట్టి అందరూ కూడా ఆయన యొక్క ఈ సేవలను గుర్తించుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మకూరుకు చెందిన బానోద్ బాలోజీ మిరపనార కోసం ఖమ్మం వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బాలాజీ ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. దీంతో బాలాజీ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో వ్యక్తి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జగ్దేర్ గ్రామంలో రిటైర్డ్ ఆర్మీ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. ఆర్మీ వీరేశ్వరరెడ్డి కుటుంబంలో 4 కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో పంచాయతీ పాలకవర్గం, మండల అధికారులు గ్రామస్తులకు పలు సూచనలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని కోరారు. వైద్యాధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామంలో శానిటైజర్ స్ప్రే చేయించారు. ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. నిన్న జగ్దేర్ గ్రామంలో పులిమాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 10 మంది కేసులు కోవిడ్ టెస్ట్ కోసం పంపించాము. దాంట్లో 4 పాజిటివ్ వచ్చినది. దాని వల్ల ప్రైమరీ కాంటాక్ట్, సెకండ్ కాంటాక్ట్ వాళ్ళకు పాటు చుట్టూ ఉన్న 50 ఇళ్లకు మేము ఈరోజు పరీక్షలు చేస్తున్నాము. గ్రామంలో ఇప్పటి వరకు 120 మంది చేశాము. 1 పాజిటివ్ కేసు వచ్చింది. ఇక్కడ అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి, శానిటైజర్ ఉపయోగించాలి. అది కంపల్సరీ కోవిడ్లో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం గ్రామ ప్రజలందరికీ. ఈరోజు పెట్టిన ప్రత్యేక క్యాంపుకు సహకరించిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపు. సత్యనారాయణ, ఎంపీహెచ్ఓ, పిఎస్సీ గారిని, ఆరోగ్య కార్యకర్త అనుసయ్య గారు, మరి ల్యాబ్ టెక్నీషియన్ శ్రీధరు, ఆశాస్, మళ్ళీ రాజరత్నం హెల్త్ అసిస్టెంట్ డాక్టర్ తిరుపతి పాల్గొన్నారు. నమస్తే. ఏమన్నారు? మాది జగ్దేర్ గ్రామం, ముక్తల్ మండలం. నేను ఆరోగ్య కార్యకర్తలు అనురాధ ఆశా కార్యకర్త పనిచేస్తున్నాను. ఈరోజు మా ఊళ్ళో పెద్దపల్లి జిల్లాలో కరోనా వైద్యానికి కార్పొరేట్ ఆసుపత్రిలో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ పీవైఎల్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసు దృష్ట్యా ప్రజల్లో ఆందోళన నెలకొందని, పేద కుటుంబాలకు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. నిరుద్యోగులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా కార్యదర్శి ధర్మేందర్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. కమిటీ పిలుపులో భాగంగా అన్ని కలెక్టరేటు ఆఫీసులలో మెమోరాండాలు ఇవ్వాలనే డిమాండ్ మేరకు పీవైఎల్ పెద్దపల్లి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేటు ఆఫీస్కు వచ్చి మేడంకు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది.
ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి భయంకరమైనటువంటి కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది. సూటిగా చెప్తున్నా, విఫలమైంది. ఈ విఫలాన్ని సరిచేసుకోవడం కోసం ప్రజల వద్దకే పాలన అనే టైపులో బంగారు తెలంగాణను సృష్టిస్తా అని చెప్పి కేసీఆర్ గారు నమ్మబలికి పాలన కొనసాగిస్తున్న సమయంలో మరి కరోనా రక్కసిలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. ఈ కోల్పోయే విధానాన్ని అతి భయంకరమైనటువంటి కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల బాగోగుల కోసం వైద్యం చేసే విధంగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ముఖ్యంగా పీవైఎల్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్యలు కనుక గైగొనక ఇదే నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే మాత్రం ప్రతి చర్యలు కంపల్సరీ మేము చేస్తామని చెప్పి పీవైఎల్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పీవైఎల్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం చేయాలని పీవైఎల్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లిలో కూడా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధాన డిమాండ్స్ కరోనా టెస్టులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా టెస్టును తీసుకురావాలి. అలాగే నిరుద్యోగులకు 7,500 రూపాయలు జీవనభృతి అనేది ఖచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చిన్న చితక పనులు చేసుకుంటున్న చిరు వ్యాపారులకు కూడా ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఉంది కాబట్టి వారికి కూడా మన జీవనభృతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే టెస్టులు కూడా పెంచాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో చాలా తక్కువ టెస్టులు చేసి 20 లక్షల టెస్టులు చేస్తే తెలంగాణ ప్రభుత్వం కనీసం 3 లక్షల టెస్టులు చేసిన పరిస్థితి కూడా లేదు. టెస్టులు ఎక్కువ చేసినప్పుడే అసలు ఈ కరోనా కట్టడి అనేది ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది. అట్లాంటి పరిస్థితి లేకుండా ఒక రకమైన భయానకమైన వాతావరణం రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇది పోవాలంటే ముందు ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వాళ్ళకు భరోసా కల్పించి ఆర్థికంగా కూడా వాళ్ళకు వెన్నుదన్నుగా ప్రభుత్వం ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితి నుండి జనాలు బయటపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పీవైఎల్ ప్రగతిశీల యోజన సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సీజనల్ వ్యాధులను కూడా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులను కూడా అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము పీవైఎల్గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక ఇటువంటి విపత్తర పరిస్థితులను ముందుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాల అన్ని చర్యలు తీసుకొని ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని ప్రజలకు వెన్నుదన్నుగా ఉండాలని తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, వరద ఉధృతిలోనూ ఆగని పనులు. సూర్యాపేటలో మున్సిపల్ సిబ్బందికి సరుకుల పంపిణీ, సిబ్బందికి నిత్యావసరాలను అందజేసిన మంత్రి జగదీష్ రెడ్డి. ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ఆసుపత్రుల ఏర్పాటు, వెల్లడించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి. మెహదీపట్నంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత, అధికారులతో వాగ్వాదానికి దిగిన యజమాని. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన, పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.